హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా అసలు ఏం నేర్చుకోబోతున్నామో, ఏం తెలుసుకోబోతున్నామో. ముఖ్యంగా మనము ఎక్కువగా గ్రోత్ ఉండేది, మల్టీ బ్యాగర్ స్టాక్స్ కింద కన్వర్ట్ అయ్యేది అన్న విషయాన్ని ఏ ఒక్క ఇన్వెస్టర్ కింద అడిగినా కూడా అవునవును తీసుకెళ్ళి మనం స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టినట్టయితే ఇటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయని వెనక్కి తిరిగి చూడకుండా చెప్తారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేది మన యూనివర్స్, అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ క్యాపిటల్ మార్కెట్స్‌తో పోల్చుకున్నట్టయితే స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్, స్మాల్ క్యాప్ ఫండ్స్ యొక్క యూనివర్స్ చాలా పెద్దగా ఉంటాయి. అంటే వీళ్ళు వివిధ రకాల సెక్టార్స్, ఒక క్యాపిటల్ మార్కెట్స్ కావచ్చు, టెలికామ్‌కి సంబంధించిన మెషినరీ, ఎక్విప్‌మెంట్ ఆర్ యాక్సెసరీస్‌ని తయారు చేయడం అన్న ఇండస్ట్రీ అవ్వచ్చు, ఆర్ లేకపోతే ఒక సాధారణమైన కన్‌స్ట్రక్షన్‌కి కావాల్సిన వివిధ రకాల మల్టిపుల్ కాంపోనెంట్స్‌ని తయారు చేసే ఇండస్ట్రీస్ అవ్వచ్చు. సో ఇటువంటి ఎక్స్‌పోజర్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్‌లో చాలా తక్కువ ఉంటుంది. కానీ స్మాల్ క్యాప్‌లో ఎక్కువ ఉంటుంది. అందుకనే స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క మేనేజర్స్ ఎప్పుడూ కూడా అసలు ఒక అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఎక్కడన్నా మనకి మల్టీ బ్యాగర్ స్టాక్స్ దొరుకుతాయా లేదా అనేది ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటారు. ఎందుకంటే ఇంత పెద్ద యూనివర్స్‌లోని ఏ ఒక్క కంపెనీ అన్నా అలా తిరగకపోదా అని. సరైన ఆర్థిక పరిస్థితులు గాని ఎదురైనప్పుడు ఈ యొక్క స్మాల్ క్యాప్ కంపెనీస్ వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటుగానే ట్రాజెక్టరీ ఒకేసారి పెరిగిపోయి స్మాల్ క్యాప్ కంపెనీస్ హఠాత్తుగా లార్జ్ క్యాప్ కంపెనీస్ గాని, మిడ్ క్యాప్ కంపెనీస్‌గా మారే అవకాశాలే ఎక్కువ కనిపిస్తాయి. కానీ ఇవన్నీ చెప్తున్నాను కానీ దానికి సంబంధించి కూడా వాలటాలిటీ అండ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ మోతాదులో కూడా ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలోనే అసలు స్మాల్ క్యాప్ ఫండ్స్‌కి సంబంధించి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ యొక్క ఆధారంగా ఏవైతే టాప్ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి ఈ యూనివర్స్‌లో ఆపరేట్ అవుతున్నాయో అసలు ఈ 5 ఫండ్స్ గురించి, దాని యొక్క పెర్ఫార్మెన్స్ గురించి కానీ, రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కానీ ఏవి ఎలా పెర్ఫార్మ్ చేసినాయి అని తెలుసుకోవాలని మనందరికీ అనిపిస్తూనే ఉంటుంది కదా. సో అదే వీడియో తోటి మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు ఫస్ట్ ఏమో గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే అదే చేత్తోటి ఈ వీడియో ఇంకెవరికైనా యూస్‌ఫుల్‌గా ఉన్నట్టయితే తప్పకుండా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది టాప్ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్ వాళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ యొక్క ఆధారంగా, దాని యొక్క స్కేల్ ఆధారంగా ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో ఉండే టాప్ 5ని తీసుకుని దాని పెర్ఫార్మెన్స్‌ని ఇప్పుడు మనం అనలైజ్ చేసి చూద్దాం. సో మొట్టమొదటిది అసలు ఆ టాప్ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆధారంగా ఏంటని తెలుసుకోవాలి కదా. దీంట్లో ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. అయితే వీళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 78,000 crores వరకు ఉంది. రెండవ స్థానంలోని మనకి హెచ్డిఎఫ్సి వాళ్ళు ఉన్నారు. సో హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క టోటల్ వాల్యూ చూస్తే 40,400 crores దాకా ఉంది. అండ్ నెక్స్ట్ ఇదే రేస్లోని ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 40,100 crores దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళ యొక్క టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 33,000 crores దగ్గర ఉంది. అండ్ అలానే లాస్ట్లో వచ్చేది బంధన్ 28,000 crores దగ్గర వాళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అయితే ఉంది. సో ఇప్పుడు మొట్టమొదటిగా మనం పర్ఫార్మెన్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే గత 10 సంవత్సరాల్లోనే మనం 10 సంవత్సరాలకి కాకుండా టైమ్ లైన్స్ని విడదీసుకుంటూ వెళ్తే 1 year, 3 year, 5 year అండ్ 10 year. సో ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లోని అసలు వీళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు అనేది మనం తెలుసుకోవాలి అని అంటే ఈ 5 పారామీటర్స్లో మొట్టమొదటిది క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ విషయానికి కానీ వస్తే 1 year, 3 year, 5 year, 10 year అన్ని టైం ఫ్రేమ్స్లోనూ బెంచ్ మార్క్ని, కేటగిరీని దాటి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఇన్వెస్టర్స్కి. రెండవది బంధన్ స్మాల్ క్యాప్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు 1, 3, 5 yearsలోనే మంచిగానే రిటర్న్స్ బెంచ్ మార్క్ని, కేటగిరీని దాటుకుంటూ ఇచ్చారు. మూడవది నిపాన్ విషయానికి కానీ వచ్చినట్టయితే 1, 3, 5, 10 ఈ అన్ని టైం ఫ్రేమ్స్లోని బెంచ్ మార్క్ని దాటుకుని ఇన్వెస్టర్స్కి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కానీ 1 and 3 year టైం ఫ్రేమ్లోని కేటగిరీని దాటలేకపోయింది. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఈ రెండు స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయానికి కానీ వస్తే 10 year టైం ఫ్రేమ్లో మాత్రమే బెంచ్ మార్క్ అండ్ కేటగిరీని దాటుకుని వీళ్ళు మంచి రిటర్న్స్ ఇచ్చారు. మిగతా 1, 3, 5 yearsలో రెండు బెంచ్ మార్క్ని కానీ కేటగిరీని దాటుకుని అంత మంచి రిటర్న్స్ని ఇవ్వలేకపోయారు ఇన్వెస్టర్స్కి. సో నెక్స్ట్ మనము ఎప్పుడు కూడా రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ని చూడాలి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ థియరీలో మనం చేసాం కదా, కానీ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ని మనం కొలిచేటప్పుడు ఇదివరకు వీడియోస్లోనే చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు కూడా మనం రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేవి చూడాలి. సో రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్లో వివిధ రకాల రేషియోస్ని చూస్తాం. అందులో మొట్టమొదటిది స్టాండర్డ్ డీవియేషన్. అంటే ఈ ఫండ్ దాని యొక్క పూర్వం ఇచ్చిన రిటర్న్స్తో కానీ పోలిస్తే ఇప్పుడు ఎలాగ పర్ఫామ్ చేస్తుంది అని. సో ఇది కానీ 1 కన్నా తక్కువ ఉన్నట్టయితే డీవియేషన్ అనేది తక్కువ ఉంటుంది, వీళ్ళు స్థిరమైన అదే రకమైన ఆదాయాన్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నారని. 1 కన్నా ఎక్కువ ఉంటే డీవియేషన్ ఎక్కువ ఉందని అర్థం. సో ఇక్కడ ఈ 5 టాప్ మ్యూచువల్ స్మాల్ క్యాప్ ఫండ్స్లోని 5 స్మాల్ క్యాప్ ఫండ్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ చూస్తే అందులో 3 అయిన నిపాన్ ఇండియా, హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ. సో నిపాన్ ఇండియా, హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ యొక్క స్టాండర్డ్ డీవియేషన్
1 కన్నా తక్కువ అంటే బెంచ్ మార్క్ అండ్ కేటగిరీ కన్నా తక్కువగా ఉన్నట్టుగానే ఉంది. అండ్ నెక్స్ట్ బంధన్ అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయానికి కానీ వస్తే వాళ్ళ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 1 కన్నా ఎక్కువగానే, అంటే 1 కన్నా ఎక్కువ అంటే బెంచ్ మార్క్తో పోలిస్తే తక్కువ, కేటగిరీతో పోలిస్తే ఎక్కువగా ఉంది స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ మనం రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్లోని షార్పే రేషియో అండ్ సార్టినో రేషియో గురించి తెలుసుకోవాలి కదా. సో మొట్టమొదటిది షార్పే రేషియో. ఓవరాల్గా మార్కెట్ మూవ్మెంట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. సో మార్కెట్ మూవ్మెంట్స్ అనేవి బీటాతో కొలుస్తాం. బీటా కానీ 1 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఇది మార్కెట్ కన్నా ఎక్కువ రిస్క్లోని ఆపరేట్ చేస్తున్నట్టు ఈ మ్యూచువల్ ఫండ్, తక్కువ ఉన్నట్టయితే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి ఈ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా ఏవైతే మనం ఎంచుకున్నామో స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలోని 5కి కూడా బీటా అనేది 1 కన్నా తక్కువ ఉంది, అంటే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్లోనే ఆపరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనము షార్పే అండ్ సార్టినో రేషియోస్ గురించి చూద్దాం. షార్పే రేషియో అని అంటే ఏంటి? షార్పే రేషియో మనకి ఒక మ్యూచువల్ ఫండ్ ఎంతైతే ఆదాయాన్ని ఒక అడిషనల్ యూనిట్ రిస్క్ తీసుకోవడానికి ఎంత ఎక్కువ తెచ్చిపెడుతుంది ఆదాయం అనేది కొలుస్తుంది. అయితే ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్గా ఉంటుంది. సో మన యొక్క తీసుకున్న 5 స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలో కూడా నిపాన్, క్వాంట్ అండ్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ యొక్క షార్పే రేషియో కేటగిరీ కన్నా, యావరేజ్ కన్నా, బెంచ్ మార్క్ కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మిగతా 2 ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి పోలిస్తే వాళ్ళు కేటగిరీని కానీ, యావరేజ్ని కానీ, కేటగిరీని కానీ, బెంచ్ మార్క్ని కానీ దాటి మనకి ఎక్కువ షార్పే రేషియోని ఇవ్వలేదు. నెక్స్ట్ సార్టినో రేషియో. సో ఎలా అయితే షార్పే రేషియో రిస్క్ని కొలుస్తుందో ఇక్కడ కూడా రిస్క్నే కొలుస్తుంది. కానీ డౌన్ సైడ్ రిస్క్, స్పెసిఫికల్గా డౌన్ సైడ్ రిస్క్ నుంచి మనకి ఎంత ప్రొటెక్షన్ అనేది ఈ పర్టికులర్ ఫండ్ నుంచి లభిస్తుందని మనం సార్టినో రేషియోస్ నుంచి చూస్తాం. ఇక్కడ కూడా అదే తీరు. నిపాన్, బంధన్ అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సార్టినో రేషియోస్ పియర్స్తో పోలిసిన, బెంచ్ మార్క్తో పోల్చిన ఎక్కువ మోతాదులోనే ఉంది. కానీ మిగతా ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి యొక్క సార్టినో రేషియోస్ అనేవి మనకు బెంచ్ మార్క్తో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ అప్ సైడ్ రేషియో, డౌన్ సైడ్ రేషియో. అప్ సైడ్ క్యాప్చర్ రేషియో విషయానికి కానీ వస్తే ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో మనకి బెంచ్ మార్క్ 1% పెరుగుద్ది. బెంచ్ మార్క్ కన్నా ఎక్కువ పెరుగుతుందా, తక్కువ పెరుగుతుందా ఈ మ్యూచువల్ ఫండ్ అనేది మనం చూస్తాం. 100 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే బెంచ్ మార్క్ కన్నా ఎక్కువ పెరుగుతుంది. సో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కి అప్ సైడ్ క్యాప్చర్ రేషియో 100 కన్నా ఎక్కువ ఉండాలి. ఇదే తీరులోని 5 ఫండ్స్ ని కానీ తీసుకున్నట్టయితే క్వాంట్, నిపాన్ అండ్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క అప్ సైడ్ క్యాప్చర్ రేషియో బెంచ్ మార్క్ కన్నా ఎక్కువ తీరులోని ఇది మనకి గ్రో అవుతుంది ఒక మార్కెట్ రేజింగ్ లో ఉన్నప్పుడు అని తెలుస్తుంది. డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో విషయానికి వస్తే మార్కెట్ పడిపోతున్నప్పుడు బెంచ్ మార్క్ తో పోలిస్తే ఈ మ్యూచువల్ ఫండ్ ఎంత పడిపోతుందని, ఇది ఎప్పుడు 100 కన్నా తక్కువ ఉన్నట్టయితే బెంచ్ మార్క్ కన్నా తక్కువ పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ 5లో కూడా 4 మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ అనేవి తక్కువ డౌన్ సైడ్ రిస్క్, 100 కన్నా తక్కువ డౌన్ సైడ్ రిస్క్, బెంచ్ మార్క్ కన్నా తక్కువ పడిపోతుంది. కాకపోతే క్వాంట్ ఒకటి మాత్రమే అంత డౌన్ సైడ్ రిస్క్ నుంచి మనకు ప్రొటెక్షన్ అనేది ఇవ్వట్లేదు. నెక్స్ట్ మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియోతో పాటుగా టాప్ హోల్డింగ్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో విషయానికి కానీ వచ్చినట్టయితే హెచ్డిఎఫ్సి, నిపాన్ అండ్ క్వాంట్ ఈ 3 కూడా దీర్ఘకాలికంగా, అంటే పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో చాలా తక్కువ ఉంది. దీర్ఘకాలికమైన స్ట్రాటజీని బై చేసి వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియోని మార్కెట్లో వచ్చిన ట్రెండ్స్ ఆధారంగా మార్చుకుంటూ వెళ్ళిపోవట్లే. కాకపోతే మనం కానీ ఎస్బీఐని కానీ క్వాంట్ని కానీ చూసినట్టయితే ఈ 2 మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్కి పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో అత్యధికంగా ఉంది. అంటే పోర్ట్ఫోలియో చర్నింగ్ అనేది జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అలాగే పోర్ట్ఫోలియోని బై అండ్ హోల్డ్ అప్రోచ్ కింద కాకుండా మార్కెట్ కండిషన్స్ మారేదాన్ని బట్టి వీళ్ళు కూడా మారుస్తున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్ యొక్క టాప్ పర్సెంటేజ్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి? సో టాప్ 10% హోల్డింగ్స్ కానీ తీసుకున్నట్టయితే, టాప్ 10 హోల్డింగ్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే పర్సంటేజ్ అనేది చాలా తక్కువగానే ఉంది. సో దీని యొక్క ఆధారం ఏంటి? కేవలం ఆ టాప్ 10 స్టాక్స్లోనే మొత్తం అంతా డబ్బులు పెట్టేయకుండా దానితో పాటుగా వివిధ రకాల వాటిల్లో పెడుతున్నారు కాబట్టి డైవర్సిఫికేషన్ అనేది అయ్యి ఇక్కడ రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఈ నేపథ్యంలో మనకి కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది కూడా కొంచెం తక్కువ ఉంది డైవర్సిఫికేషన్ వల్ల. అండ్ ఫైనల్గా మనం చూడబోయేది ఏంటి అని అంటే గత 10 సంవత్సరాలు అంటే 2016 నుంచి 2025 మధ్యలో కానీ మనం ఒక టైమ్ లైన్ గ్రాఫ్ కానీ తీసి చూసి ఈ పర్టికులర్ ఫండ్ కేటగిరీ ఆర్ యావరేజ్తో పోలిస్తే ఎంత బాగా రిటర్న్స్ ఇచ్చింది అనే విషయానికి కానీ వచ్చినట్టయితే ఫస్ట్ కేటగిరీలోని నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. అంటే 10 సంవత్సరాల్లోకి 8 సంవత్సరాల పాటుగా బెంచ్ మార్క్ ని కేటగిరీని దాటుకుంటూ రిటర్న్స్ అయితే ఇచ్చింది. రెండవ దాంట్లో హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. సో ఇది 10 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు దానికి వచ్చిన రిటర్న్స్ ని బెంచ్ మార్క్ అండ్ కేటగిరీని దాటి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మూడవ స్థానంలో ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. అండ్ ఇది 10 సంవత్సరాల్లోపు 4 సంవత్సరాలని బీట్ చేసింది కేటగిరీ అండ్ బెంచ్ మార్క్ ఇచ్చిన రిటర్న్స్ ని బీట్ చేసి ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్ ఇచ్చింది. 4వ స్థానంలోని క్వాంట్
క్వాంట్ ఏమో 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాల పాటుగా కేటగిరీని గాని బెంచ్ మార్క్ ని గాని దాటి యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఫైనల్ గా బంధన్ స్మాల్ క్యాప్ వాళ్ళు 10 సంవత్సరాల వరకు మనం డేటా లేదు. ఎందుకనంటే ఫిబ్రవరి 2020లోనే మన ముందుకి వీళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో మన ముందుకి వీళ్ళు ఈ దాంతో వచ్చారు. సో ఇక్కడ గాని చూసినట్టయితే గత 5 సంవత్సరాల్లోని 2 సంవత్సరాల పాటుగా బెంచ్ మార్క్ ని కేటగిరీని దాటి మంచిగా ఆదాయాన్ని తెచ్చిపెట్టారు. సో ఇదండి ఏవైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ 5 టాప్ వాళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ యొక్క తీరులో గాని మనం మంచి చూసినట్టయితే ఈ 5 ఉన్నాయి కదా. సో ఇవి వీటి యొక్క పర్ఫార్మెన్స్లతో పాటుగా టైమ్ లైన్స్ తో పాటుగా వాళ్ళకుండే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ తో పాటుగా ఇలాగా ఈ పర్టికులర్ కేటగిరీ ఆర్ పొజిషనింగ్ లో ఉన్నాయి. అయితే మేము ఈ వీడియో రికమెండేషన్ పర్పస్ కోసం మీ ముందుకైతే తీసుకురావడం లేదు. స్మాల్ క్యాప్ యూనివర్స్ లోనే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ యొక్క ఆధారంగా టాప్ లెవెల్లో ఉండే 5 ఎలాగ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అనే ఫ్యాక్ట్స్ తోటే మీ ముందుకు వచ్చాం. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.